వెల్కమ్ టు ఈగలాంధ్ర. పెరుగు వలన జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వలన దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకి ఉంది. అందుకే చాలామంది రాత్రి వేళ పెరుగన్నం తినొచ్చా లేదా అనే సందేహం చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని చెప్తూ ఉంటారు. వాస్తవానికి రాత్రిపూట పెరుగన్నం తినచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం ఆరగించకుండా ఉండడమే మంచిది. దగ్గు, జలుబు సమస్య లేని వారు రాత్రిపూట నిర్భయంగా పెరుగు లేదా పెరుగన్నం ఆరగించవచ్చు. ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్న సమయంలో తినవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకొని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగు తీసుకుంటే దరిచేరవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగలాంధ్ర. Please like and subscribe Eagle Andhra.